విశాఖలో అఖిల భారత గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండ్ టెలికాం ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా సదస్సు నిర్వహించారు. స్వదేశీ 4G ఇంపాక్ట్ ఆన్ బిఎస్ఎన్ఎల్ అంశంపై ఓపెన్ సెషన్ నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ కార్యనిర్వాహక బృందానికి సంబంధించిన సంస్థాగత విషయాలు, అభివృద్ధి సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇక ఉద్యోగుల సమస్యలు, బిఎస్ఎన్ఎల్ మనుగడను ముందుకు తీసుకెళ్లడమే సదస్సు లక్ష్యమని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు సురేష్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ బాగుండాలి, అందులో పనిచేసే ఉద్యోగులు బాగుండాలని ధ్యేయంతో అసోసియేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. సదస్సులో అచీవ్మెంట్స్, ఫ్యూచర్ ప్లాన్స్, మేనేజ్మెంట్ కు సహకారం అందిస్తూ ఆర్గనైజేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు సర్కిల్ ప్రెసిడెంట్ ఉమా మహేందర్ తెలిపారు. ఏజీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎముకబుల్గా రిజాల్వ్ చేయడానికి, అలాగే బిఎస్ఎన్ఎల్ మనుగడను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఏజీటీ 4 మెయిన్ ఉద్దేశం ఏంటంటే అట్ ద సేమ్ టైం బిఎస్ఎన్ఎల్ బాగుండాలి, అలాగే బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇది సంస్థ ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో బిఎంఎస్ అనే బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్తో టైఅప్ అవ్వడం జరిగింది. వీఆర్ అఫిలియేటెడ్ టు భారత్ మజ్దూర్ సంఘ్. అది ఆల్ ఓవర్ వరల్డ్లోనే టాపెస్ట్ ఆర్గనైజేషన్. బిఎంఎస్ కూడా మా ఏజీటీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో మా లీడర్స్ అయినటువంటి రవిశీల్ వర్మ గారు, వీరభద్రరావు గారు, పవన్ అఖండ్, జార్వాల్ గారు, అలాగే సర్కిల్లో మన సర్కిల్ ప్రెసిడెంట్ మహేంద్ర గారు, సత్యనారాయణ గారు, వీళ్ళు బాగా కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మేనేజ్మెంట్తో మీటింగ్ జరుగుతుంది. మనం ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్విప్మెంట్ మాత్రమే బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తుంది ప్రజెంట్. సో అందులో చిన్న చిన్న టేదరింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఎక్విప్మెంట్ ప్రస్తుతానికైతే 4G కొంచెం స్టేబుల్గా వెళ్తుంది బిఎస్ఎన్ఎల్. సో దీని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి, అలాగే మా తరపున హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు. సార్ కూడా 1.5 month బ్యాక్ ఈ అంటే 1 lakh 4G టవర్స్ని కమిషన్ చేయడం జరిగింది. సో దానికి మా తరపున మరొకసారి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ఈరోజు దాంట్లో వచ్చే ఇష్యూస్ కానీ మేనేజ్మెంట్తో ఏ రకంగా ఫ్యూచర్ 4G నుంచి 5Gకి వెళ్ళడానికి ఎలా ఉంటుంది ఏంటన్నది టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది.